రేపే ఫిబ్రవరి 4 మంగళవారం రథసప్తమి. పరమ పవిత్రమైన రోజు, సూర్యగ్రహణంతో సమానమైన రోజు, సూర్యుడు జన్మించిన రోజు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. అలాగే ఎవరు ఈ కూరను తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు, సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవుతారు, చేతిలో పైసా కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు, మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఈరోజు ఈ కూరను తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక రథ సప్తమి రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. మరి ఇంతకీ రథ సప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక రథ సప్తమి రోజున సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అంటారు. ప్రతి సంవత్సరం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథ సప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రథ సప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుండి ఉసిరికాయను కోయకూడదు, ఉసిరికాయ పచ్చడి కూడా తినకూడదు. రథ సప్తమి రోజున నలుపు రంగులో ఉండేటటువంటి దుస్తువులు, నీలం రంగులో ఉండే దుస్తువులు ధరించకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. రథ సప్తమి రోజున ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అంతేకాదు, ఈ రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి అంటే పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్వాలేదు, కానీ రథ సప్తమి రోజున మాత్రం సూర్యోదయం కంటే ముందే అంటే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథ సప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కనుక రథ సప్తమి రోజున అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, దుష్ట ఆలోచనలు చేయకూడదు, దరిద్రం కలుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను ఇంట్లో పొంగించాలి. అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథ సప్తమి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథ సప్తమి రోజున పొట్లకాయ, సోరకాయ ఈ 2 కూరలను తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అదే తినేస్తారు. కనుక స్త్రీలు గుర్తుంచుకోండి, ఈ రోజున పొట్లకాయ కూరను అలాగే సోరకాయను తినకూడదు, వండవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయ, సోరకాయను తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు పొట్లకాయను అలాగే సోరకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను అలాగే సోరకాయను తింటే అప్పుల పాలైపోతారు, చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, చేతిలో పైసా కూడా మిగలదు, కాబట్టి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను అలాగే సోరకాయను తినవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను వండవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, ఫిష్, పీతలు ఇవేమీ కూడా తినకూడదు. ఈరోజు తినకూడదు. గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైనటువంటి నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇది సూర్య భగవానుణ్ణి ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసం కూరలను లేదా నాన్ వెజ్ను తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురవుతారు, లేనిపోని రోగాలు వస్తాయి, దరిద్రం పడుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ రథ సప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది.
మామూలు మంగళవారాల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ ఈ మంగళవారం రథసప్తమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. చాలామంది సాయంత్రం అవ్వగానే నూడిల్స్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకూడదు. అంటే నాన్ వెజ్ కలిసినవి ఏమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కావాలంటే మరుసటి రోజు తినండి, ఈరోజు తినాలంటే వెజ్ నూడిల్స్ లాంటివి తినండి, వేరే ఐటమ్స్ తినండి, కానీ నాన్ వెజ్ జోలికి అసలు వెళ్ళవద్దు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుని ఆగ్రహానికి గురవుతారు, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది, నరకానికి పోతారు, పరమ దరిద్రం కలుగుతుంది. కనుక ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు. పొట్లకాయ, సోరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, రోగాలు వస్తాయి, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది, చేతిలో పైసా కూడా మిగలదు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.